హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మీకు వీడియోలో కనిపిస్తున్న సమ్మర్ టాప్ ఎలా కట్ చేసుకుంటాను అనేది చూపిస్తానండి. చాలా ట్రెండీగా ఉండేలాగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. జీన్స్ పైన, స్కర్ట్స్ పైన ఇలా అయినా కూడా మనం యూస్ చేయొచ్చు ఈ టాప్ని. ఈ టాప్ స్టిచ్ చేయడం కోసానికి మనకు మీటర్‌న్నర ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఇది కాటన్ ఫ్యాబ్రిక్. నేను ఇక్కడ 4 మడతలుగా తీసుకున్నాను. కింద వచ్చేసి ఈక్వల్గా ఉండేలాగా ఇలా కట్ చేసి తీసుకున్నాను. సో మీటర్‌న్నర ఫ్యాబ్రిక్ అయితే మనకు సరిపోతుందండి. సో ఇప్పుడు నేను ఈ మీటర్‌న్నర ఫ్యాబ్రిక్‌లో హ్యాండ్స్ కోసానికి క్లాత్ తీసాను. అలాగే మనకి కింద కుచ్చులాగా వచ్చాయి కదా, దానికోసం కూడా స్ట్రెయిట్ క్లాత్ ఇలా 2 పీసెస్ కట్ చేసి తీసుకున్నాను. సో అంటే మనకు బాడీ పార్ట్ 14.5 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇవి మనం పీసెస్ కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇది బాడీ పార్ట్ అనమాట నేను చూపిస్తున్నది. ఇది 4 మడతలుగా ఉంది, చూసారు కదా. సో ఇది నా 14.5 ఇంచులు ఫస్ట్ మనం కట్ చేసుకున్న తర్వాత మిగతా ఫ్యాబ్రిక్ కొలుచుకొని హ్యాండ్స్కి ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది కుచ్చులకి కింద వాడుకోవచ్చు అనమాట. సో మనం మీటర్‌న్నర క్లాత్ అయితే మనకు ట్రెండీగా, అంటే నేను చూపించిన వీడియోలో చూపించినంత హైట్లో టాప్ అయితే వస్తుంది. ఓకేనా. సో ఇది మీకు చూపిస్తున్నాను. బాడీ పార్ట్ కట్ చేసి 14.5 ఉంది హైట్, చూసారు కదా. సో 14.5 హైట్ బాడీ కోసం తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ కోసం అలాగే నెక్ కోసం 6.5 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసానికి, అంటే ఆర్మ్ రౌండ్ తీసుకోవడం కోసానికి 6.5 ఇంచులకి మార్క్ చేశాను. అంటే మనం షోల్డర్కి ఎలా అయితే ఎంతైతే తీసుకున్నామో అంతే ఆర్మ్ రౌండ్కి తీసుకున్నాను. ఇక్కడ 6.5లో మనకి 3 ఇంచులకి నెక్ విడ్త్ తీసుకున్నాను. మిగతా 3.5 ఇంచులు మనకి షోల్డర్ కిందికి వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకు నెక్ డౌన్, ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్కి మార్క్ చేశాను. సో బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్కి పెట్టుకున్నాను. ఓకేనా. సో బ్యాక్ నెక్ డీప్ అక్కర్లేదని చెప్పేసి 3 ఇంచెస్కి తీసుకున్నాను. ఇప్పుడు ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఓకేనా. అంటే మనము నెక్ డ్రా చేసుకోవడం ఈజీగా అవుతుంది ఇలా బాక్స్ లాగా తీసుకుంటే. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను, ఫ్రంట్ పార్ట్లో వీ నెక్ డ్రా చేస్తున్నాను. ఓకేనా. ఈ విధంగా డ్రా చేసేసుకోండి. వీ నెక్ మనం కొంచెం డౌన్గా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఓకేనా. కట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇలా ఒక షేప్ అయితే వచ్చేలాగా ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఆర్మ్ రౌండ్ చూసుకుందాము. ఆర్మ్ రౌండ్లో మనకి 1.5 ఇంచు రౌండ్ వచ్చేలాగా తీసుకోండి. ఇక్కడ 1.5 దగ్గర మార్క్ పెట్టేసుకొని ఇలా రౌండ్ చేసేసుకోండి. మనం ఫ్రంట్ పార్ట్లో లోచంక తీస్తాం కదా, అది కూడా ఇలా డ్రా చేసేసుకోండి. ఈ విధంగా ఇది మనకు లోచంక వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్లో తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్ ఇక్కడ 8.5 ఇంచెస్ వరకు ఉంది. అంటే ఖర్చుల కోసానికి 1.5 తీసుకోండి. అంటే 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 8.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇలాగా. నడుము లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్. ఓకేనా. 7.5 ఇంచెస్. అలాగే ఖర్చుల కోసానికి 2 ఇంచులు తీసుకోండి. ఓకేనా. సో మన వైపు ఉన్నది నెక్ పార్ట్, అవతల సైడ్ ఉన్నది ఆర్మ్ రౌండ్ సైడ్ అనమాట. ఇప్పుడు మనము మెజర్మెంట్ తీసుకున్న దగ్గర డాట్స్ పెట్టాం కదా, అవి టచ్ అయ్యేలాగా ఇలా మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా వస్తుంది మనకు బాడీ పార్ట్. సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్స్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్స్ ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ అయితే మనము బ్యాక్ పార్ట్ కోసానికి కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేసుకుంటే 2 పీసెస్ వస్తాయి. సో ఒకటి బ్యాక్ పార్ట్, ఒకటి ఫ్రంట్ పార్ట్ అనమాట. సో ఇది బ్యాక్ పార్ట్, ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. సో మనం ఫస్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ లోచంగా కట్ చేస్తే మనకు రెండిటికి చంక భాగం ఎక్కువ వస్తుంది. సో అందుకని బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లోచంగా కట్ చేసుకుందాము. సో అలాగే మనము వీ నెక్ డీప్ కట్ చేయాలని చెప్పాను కదా. సో ఇప్పుడు ఎలానో చూపిస్తాను చూడండి. మనం ఆల్రెడీ బ్యాక్ నెక్ కోసానికి రౌండ్ కట్ చేసాం కదా, ఆ రౌండ్ దగ్గర నుంచి ఇలా వీ నెక్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోండి. అప్పుడు వీ నెక్ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. సో కొంచెం డౌన్ తీసుకుంటే మనకు వీ నెక్ అనేది కరెక్ట్గా నీట్గా సెట్ అవుతుంది అనమాట. సో ఇలాగా. సో ఇప్పుడు కొంచెము ఇలా షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి ఇలాగా. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్కి క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, అది తీసుకోవాలి. ఇలా హ్యాండ్కి ఎంత విడత కావాలో అంత విడత ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని చూసుకొని మిగతా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా పైన కింద స్ట్రెయిట్గా ఉండేలాగా కట్ చేసేసుకోండి. సో ఇది 4 మడతలుగా ఉంది. సో 2 హ్యాండ్స్కి వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్ తీసుకుందాము.
హ్యాండ్ పొడవు వచ్చేసి 5.5 ఇంచులకి మార్కింగ్ పెట్టాను. ఓకేనా. హ్యాండ్ లూజ్ కోసానికి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టాను. అలాగే ఖర్చుల కోసానికి 1.5 ఇంచులకి మార్క్ పెట్టాను. ఓకేనా. ఇక్కడ నుంచి ఖర్చులకి 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టుకొని 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టండి. ఈ 2.5 ఇంచుల దగ్గర ఒక లైన్ డ్రా చేసి తీసుకోండి. అంటే మనము ఆర్మ్ రౌండ్ దగ్గర హ్యాండ్ లూజ్ చేస్తాం కదా, దానికోసానికి అనమాట. సో 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టండి. ఓకేనా. సో ఇలాగా 6.5కి ఒక మార్కింగ్ అనేది పెట్టండి. సో ఇది హ్యాండ్ షేప్ మెజర్ చేసుకోవడం కోసానికి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టండి. ఓకేనా. ఇప్పుడు ఈ పైన దగ్గర నుంచి వెళ్ళి ఒక 1.5 ఇంచ్కి ఇలా స్ట్రేట్ తీసుకొని ఇలా డౌన్ చేసుకోవాలి షేప్. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర నుంచి వెళ్ళి ఈ విధంగా హ్యాండ్ లూజ్ అనేది 5.5కి వచ్చేలాగా పెట్టేసి అక్కడ నుంచి 1.5 ఇంచ్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇది హ్యాండ్ షేప్ తీయడం అనమాట. ఈ విధంగా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి లోచంక తీసాం కదా, సో హ్యాండ్స్ కూడా లోచంక కట్ చేసుకోవాలి. ఇలా ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి లోచంకలాగా. ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్లో రావాలన్నమాట. సో ఇలా కట్ చేసుకుంటే మనకు హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ వీనెక్ కట్ చేసాం కదా, దానికి క్లాత్ని అటాచ్ చేయడం కోసానికి కట్ చేసుకుందాము. సో ఇలా డబుల్ ఫోల్డింగ్లో ఉన్న ఒక క్లాత్ని పెట్టేసుకోండి ఇలాగా. సో ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఇలా పెట్టేసుకోండి. ఈ నెక్ కంటే మనకు ఒక 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉండాలన్నమాట లోపలికి. అలా ఉండేలాగా క్లాత్ని ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ నేను బక్రమ్ షీట్ ఏం వాడట్లేదు, డైరెక్ట్గా నెక్కి క్లాత్ అటాచ్ చేస్తున్నాను. సో ఇలా నెక్ పార్ట్ని డ్రా చేసుకొని దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి. మీరు కావాలంటే నెక్కి బక్రమ్ షీట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను ఇక్కడ బక్రమ్ ఏం యూస్ చేయట్లేదు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ని ఇలా ఓపెన్ చేసేసి సో కరెక్ట్ వైపున తీసుకొని ఈ క్లాత్ని కరెక్ట్ వైపున ఇలా అటాచ్ చేసుకోండి. ఇలా పిన్స్తో అటాచ్ చేసుకుంటే కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో కరెక్ట్ వైపు ఫ్యాబ్రిక్కి ఇలా నెక్కి అటాచ్ చేసే క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఇలా పిన్స్ పెట్టేసుకోండి. ఈ విధంగా నెక్కి ఇంకొక సైడ్ కూడా పిన్ పెట్టి అటాచ్ చేసి పెట్టేసుకోండి. సో మనకి ఇలా వచ్చేస్తుంది నెక్. ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ కోసానికి రౌండ్ నెక్ కాబట్టి ఇలా క్రాస్ పీసెస్ని కట్ చేసేసుకోండి. సో ఇలా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా క్రాస్ పీసెస్ని రెడీ చేసి పెట్టేసుకుంటే బ్యాక్ నెక్కి సరిపోతాయి. ఓకే. ఇప్పుడు కటింగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే మనం ఇలా అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ అటాచ్ చేసి పెట్టుకున్న దాన్ని ఇలా కుట్టుకోవాలన్నమాట. డైరెక్ట్ పిన్ పెట్టి పెట్టుకున్నాం కాబట్టి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. వీ నెక్ ఎలా అయితే ఉందో అలాగా ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇలా స్టిచ్ చేయాలి. ఓకేనా. సో కుట్టేటప్పుడు పిన్ అడ్డు వస్తుంది కాబట్టి పిన్ తీసేసి స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా నెక్ చుట్టూ కూడాను స్టిచ్ వేసుకోండి. ఇక్కడ వీ షేప్ దగ్గరికి వచ్చినప్పుడు సూదిని ఇలా కిందకి దింపి క్లాత్ని టర్న్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా కుట్టు వేసి తీసుకోండి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇలా చూసుకుంటే ఈ పైన క్లాత్ ఉంది కదా, ఈ నెక్ చివరన ఇలా ఫోల్డింగ్ పెట్టేసి స్టిచ్ వేయండి. వీటిలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ దగ్గర ఇలా కుట్టు వేసుకోండి. సో ఇది మనకు నెక్ అనేది లోపల వైపుకు వెళ్ళినప్పుడు మనం ఎమ్మింగ్ చేసే దగ్గర వస్తుందన్నమాట. సో ఇలా స్టిచ్ చేసుకోండి నెక్ చుట్టూ కూడాను. చూసారు కదా, మనకు స్టిచ్ వేసిన తర్వాత చూసుకుంటే ఇలా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనము నెక్ వీ నెక్ ఎక్కడైతే ఉందో అక్కడ మనము ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని ఇలా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకునేటప్పుడు మనం కుట్టిన స్టిచ్ అనేది కట్ అవ్వకుండా కట్స్ పెట్టుకోండి. ఓకేనా. సో ఈ విధంగా నెక్ చుట్టూ కూడా కట్స్ పెట్టి తీసుకోండి. ఇప్పుడు మనము నెక్కి అటాచ్ చేసిన క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసి ఇప్పుడు నెక్ అటాచ్ చేసిన క్లాత్ పైనే స్టిచ్ వచ్చేలాగా ఇలా కుట్టు వేసుకోండి. ఈ టాప్ స్టిచ్ వేయడం వల్ల మనకి నెక్ క్లాత్ని టర్న్ చేసినప్పుడు మనకి నెక్ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ వీ నెక్ ఎండ్ అయ్యే దగ్గర చూడండి, ఇలా చేత్తో ఇలా ట్యాప్ చేసి స్టిచ్ వేసుకోండి, నీట్గా వస్తుంది. మీరు బక్రమ్ షీట్ యాడ్ చేసినా కూడా చాలా నీట్గా వస్తుందండి. కాటన్ కాబట్టి నేను బక్రమ్ షీట్ యాడ్ చేయలేదు. సో ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనం నెక్ చూసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, మనం లోపల వైపు ఎమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసానికి మనం క్రాస్ పీసెస్ కట్ చేసి తీసుకున్నాం కదా, ఆ క్రాస్ పీసెస్ని జాయింట్ వేసేసుకోండి.
ఇలా అటాచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి ఇలా పెట్టేసి క్రాస్ పీస్ని స్టిచ్ వేయండి. సో ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ అటాచ్ చేసిన క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ పెట్టేసి ఒక స్టిచ్ వేయండి. మనం సేమ్ బ్లౌజ్కి నెక్ పట్టి ఎలా అయితే వేస్తామో సేమ్ అలానే వేయాలండి. సో ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్ వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి షోల్డర్ దగ్గర ఆర్మ్ రౌండ్ వైపు 1/2 ఇంచ్ ఇలా ఉండేలాగా కట్ చేసేసుకోండి. ఎందుకంటే షోల్డర్ జారకుండా ఉంటుంది. ఓకేనా. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ డౌన్కి కట్ చేసేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకొని షోల్డర్స్ దగ్గర అటాచ్ చేయండి. షోల్డర్ దగ్గర అటాచ్ చేసేటప్పుడు మనం నెక్కి అటాచ్ చేసిన ఫ్యాబ్రిక్ని ఇట్లా ఫోల్డింగ్ పెట్టేసి కుట్టండి. ఎందుకంటే మనం ఎమ్మింగ్ చేసుకుంటాం కదా, అందుకని ఇలా ఫోల్డింగ్ దేనికి దానికి ఫోల్డింగ్ ఇలా లోపలికి పెట్టేసుకొని ఇప్పుడు షోల్డర్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ రెండింటిని జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసి తీసుకున్నాం కదా, వాటిని ఇలా డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని మిడిల్ దగ్గర నుంచి కుట్టుకోవాలి. మనం కట్ చేసిన లో చంక అనేది ముందు వైపుకి వచ్చేలాగా చూసుకొని కుట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ మిడిల్ దగ్గర నుంచి హ్యాండ్ మిడిల్ని ఇలా పట్టుకొని అటాచ్ చేసుకోవాలి. మిడిల్ దగ్గర నుంచి మనం హ్యాండ్ని అటాచ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా హ్యాండ్ క్లాత్ని మాత్రమే లాగి పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం ఎప్పుడే హ్యాండ్ని జాయిన్ చేసినా కూడాను ఇలా హ్యాండ్ క్లాత్ని మాత్రమే లాగుతూ కుట్టుకోవాలి. ఓకేనా. సో ఇలా రెండు వైపులా కూడా హ్యాండ్ని స్టిచ్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసుకొని తీసుకోండి. ఈ విధంగా రెండు వైపులా హ్యాండ్ అయితే అటాచ్ చేసేసుకోండి. హ్యాండ్ అటాచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ కింద ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ ఇచ్చి స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా రెండు వైపులా హ్యాండ్ ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాటమ్ పార్ట్కి కుచ్చులు పెట్టుకోవడానికి క్లాత్ని తీసుకున్నాం కదా, అది తీసుకొని ఇలా చిన్న చిన్న కుచ్చుల్లాగా పెట్టేసుకోండి. ఓకేనా. సో ఇది నేను 1.5 మీటర్ ఫ్యాబ్రిక్లో ఎంత వస్తే అంత హైట్లో నేను స్టిచ్ చేశాను అనమాట. ఓకేనా. మీరు కావాలంటే 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. 2 ఇంచెస్ తీసుకుంటే టాప్ కొంచెం ఇంకా కొంచెం హైట్లో వస్తుంది. ఓకేనా. మీకు షార్ట్ టాప్ లాగానే కావాలనుకుంటే 1.5 మీటర్ సరిపోతుంది. సో ఇలా చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టేసుకొని తీసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టి తీసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. సో బాడీ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి క్లాత్ని పెట్టకుండా ఇలా నడుం దగ్గర ఒక 1.5 ఇంచ్ ఖర్చు కదా, 1 ఇంచ్ వదిలేసి ఇలా కుట్టుకోండి. ఎందుకంటే నడుం దగ్గర మనకి కింద లూజ్ అనేది ఇంకా 1 ఇంచ్ తక్కువగా ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఉండేలాగా పెట్టేసుకొని కుట్టుకోవాలి. మనకి ఇటువైపు కూడా మళ్ళీ ఒక 1 ఇంచ్ క్లాత్ మిగులుతుంది. ఓకేనా. అంటే నడుం దగ్గర మనం లూజ్ని టైట్ చేస్తాం కాబట్టి క్లాత్ వేస్ట్ అవ్వకుండా అలా పెట్టుకోండి. ఓకేనా. సో ఈ విధంగా నడుం దగ్గర అటాచ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా సేమ్ ఇలాగే అటాచ్ చేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత చూసుకుంటే మనకు ఇలా వచ్చేస్తుంది. సో ఇది బ్యాక్ పార్ట్ అనమాట. సో ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు కింద ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ కింద ఇలా డబుల్ ఫోల్డింగ్ పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసి తీసేసుకోండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం కుచ్చుల దగ్గర పైన టాప్ స్టిచ్ ఒకటి వేయాలన్నమాట. సో ఇక్కడ ఖర్చుల్ని పైన కనుక్కుంటూ ఇలా స్టిచ్ వేయాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ అయితే వేసుకొని తీసుకోండి. ఓకేనా. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సైడ్ జాయింటింగ్ వేసేసుకుంటే మనకు టాప్ అయితే రెడీ అయిపోతుంది. సైడ్ జాయింటింగ్ వేసేటప్పుడు మనము 1.5 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా, సో ఆ 1.5 ఇంచ్ ఖర్చు దగ్గర నుంచి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కింద నడుం పార్ట్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం 1/2 ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సైడ్ స్టిచ్ ఎలా వేసానో ఒకసారి వీడియోలో క్లియర్గా చూడండి. హ్యాండ్స్ దగ్గర నుంచి నడుం వరకు 1.5 ఇంచ్కి వేయండి. నడుం దగ్గర ఇలా 1/2 ఇంచ్కి ఇలా వేసేసుకుంటూ రండి. సో ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకు సమ్మర్ టాప్ అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.